అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే ఇప్పుడు ఈ టెస్ట్లో చాలా మంది టీచర్స్ అంటే పర్సంటేజ్ చాలా తక్కువే ఉన్నారట పాస్ అయ్యే వాళ్ళ గురించి. అయితే ఇప్పుడు వాళ్ళ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎందువల్ల అంటారు సార్ పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా వస్తుంది? టీచర్ల క్యాపబిలిటీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది ఈ టెస్ట్ని బట్టి. జనరల్గా సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్స్ ఓకే, వీళ్ళకి టెట్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు టెట్ ఎగ్జామ్ అంటే 2011లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే, దాని ప్రకారం టెట్ ఎగ్జామ్ని రాయాలి, దాంట్లో క్వాలిఫై కావాలి, పాస్ అవ్వాలి దాంట్లో టీచర్లు. ఓకే, అది సర్వీస్ నిబంధనగా చేర్చేశారు. 50 సంవత్సరాలు పైబడిన టీచర్స్ కూడా ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే 2011 ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్లు అందరూ టెట్ ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఓకే, అంటే 2013కి ముందు 11 ఓకే 2011కి ముందు పాస్ అయినటువంటి అందరూ అంటే ఉద్యోగులు చేరిన అందరూ ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే అని చెప్పించింది. అప్పటి నుంచి ఈ టెట్ ఎగ్జామ్ని పెడుతున్నారు. 2018 నుంచి ఈ ఎగ్జామ్ పెడుతున్నారు. ఓకే సార్. అయితే ఇందులో కూడా ఏమైనా రిజర్వేషన్ లాంటిది ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు మార్కుల్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు అదే టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఏ ఒక్కసారి కూడా 50% మించి పాస్ కాల ఏది టీచర్లు. ఓకే, టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్కి కూడా టెస్టులు ఉంటాయి. డాక్టర్స్కి కూడా ఇప్పుడు లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఒకసారి పోయి వాళ్ళు మళ్ళీ ఎన్హాన్స్ చేసుకోవాలి. లైసెన్స్ ఎన్హాన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ప్రైమరీగా కొన్ని ఉంటుంది. ఓకే, అలాగే ఈ టీచర్స్కి కూడా ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉండాలి అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో టెట్ ఎగ్జామ్ నిర్వహించే దాంట్లో మ్యాథ్స్, సైన్స్, బయాలజీ ఈ సబ్జెక్టు సంబంధించినటువంటి టీచర్స్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. ఓకే, దానికి కారణం ఏంటంటే క్వాలిఫై కావట్లేదు. దానికి కారణం ఏంటంటే మొత్తం 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. ఈ 150 మార్కులు 60 మార్కులు మాత్రమే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్లో ఉంటాయి. మిగిలినటువంటి 90 మార్కులు ఏదైతే ఉన్నాయో అవి మిగతా జనరల్ నాలెడ్జ్ సంబంధించి రకరకాలుగా ఉంటాయి. లాంగ్వేజ్ సంబంధించి ఇలా ఉంటాయి. దాంట్లో వాళ్ళు రాణించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మేము జాబ్ చేసుకుంటున్నాం కదా, జాబ్ చేసుకుంటూ మేము చదువుకోవాలంటే కష్టం అనేది ఒకటి చెప్తున్నారు. రెండేంటంటే 50 సంవత్సరాలు పైబడిన తర్వాత ఇంకా చదువుకుని ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాయమంటూ ఏంటనేది ఇంకోటి చెప్తున్నారు. ఈ 2 కారణాలు చెప్తున్నారు. సరే, కారణాలు ఏమైనా కానీ పాస్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. సరే, మళ్ళీ పాస్లో కూడా మళ్ళీ రిజర్వేషన్ పెట్టారు. ఓసీలకి అయితే 60% ఉండాలి. ఓకే, బీసీలకి అయితే 50% రావాలి. ఎస్సీ ఎస్టీలకి అయితేనేమో 40% వస్తే సరిపోతుందని చెప్పారు. అంటే 150లో 40% వస్తే ఎస్సీ ఎస్టీలు, అదే 50% వస్తే అంటే 75 సగం 50% వస్తే కనుక బీసీలకి, ఓసీలకి మాత్రం 60% పెట్టారు. ఓకే సార్. ఇక్కడ కూడా ఈ రిజర్వేషన్లు అనేవి ఏ ఎగ్జామ్లో లేదు కదా. ఇక్కడ ఎందుకు? ఇప్పుడు ఏదైనా అడ్మిషన్స్ లో ఉంటుంది, ఉద్యోగాల పదోన్నతుల్లో ఉంటాయి రిజర్వేషన్లు. కానీ ఎగ్జామ్ పాస్ అయ్యేదాంట్లో రిజర్వేషన్ ఏంది అనేది ఈ టీచర్లు ప్రశ్నిస్తున్నారు ప్రధానంగా. ఓకే, ఇప్పుడు మన ఎగ్జామ్ రాస్తాము, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం, లేదంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తాం, లేదంటే డిగ్రీ రాస్తాము, లేదంటే ఇంజనీరింగ్ రాస్తాము, ఇవన్నీ రాస్తాం. దాంట్లో రిజర్వేషన్ లేదు కదా ఎక్కడ. ఒక టెట్ ఎగ్జామ్ కి రిజర్వేషన్ ఎందుకని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు టీచర్స్. నిజమే కదా, సైంటిఫిక్ గా నువ్వు పాస్ అయ్యేదాంట్లో రిజర్వేషన్ ఏంటి? పైగా వాళ్ళు టీచర్స్ వాళ్ళేమి ఆర్థికంగా వెనకబడి లేదంటే వెనకబడిన వర్గాలు కింద ఒకవేళ జాబ్లో జాయిన్ అయ్యి ఎస్సీల కింద జాబ్లో జాయిన్ అయినా వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళేమి చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేనటువంటి వాతావరణంలో అయితే ఉండరు కదా. సో అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సబ్జెక్టుల్లో కూడా ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్, అలాగే బయాలజీ ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టీచర్స్ ఆ సబ్జెక్టులు బోధిస్తారు అక్కడ. అది వాళ్ళ సర్వీస్ టీచర్స్కి జాయిన్ అయిన తర్వాత ఆ సబ్జెక్టులో బోధిస్తుంటారు వాళ్ళు. మిగతా సబ్జెక్టుల మీద కమాండ్ ఉండదు, మిగతా సబ్జెక్టుల గురించి పట్టించుకోరు వాళ్ళు. పైగా మొదటి నుంచి కూడా సైన్స్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి నాకు తెలుసు, సైన్స్ స్టూడెంట్స్ ఎలా ఉంటుందంటే ఆ బుక్స్ తప్ప మిగతా జనరల్ నాలెడ్జ్ కానీ ఇతర జోలికి వెళ్ళరు, టైం వేస్ట్ అనుకుంటారు వాస్తవంగా.
సో అందువల్ల ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండే వాళ్ళకేమో నీకు 150కి 60 మార్కులు వస్తాయి. ఈ 60 మార్కులో మళ్ళీ వీళ్ళు పాస్ కావాలి కదా. 60 మార్కులు ఎన్ని వస్తాయి వీళ్ళకి? ఇప్పుడు పాస్ కావాలంటే ఓసీలు పాస్ కావాలంటే 90 మార్కులు దాకా కావాలి. ఆల్మోస్ట్ 75 మార్కులు ఏం కావాలి ఇది పాస్ కావాలంటే ఓసీలకి. మిగతా వాళ్ళకైతే వాళ్ళకి 60% రావాలి, వీళ్ళకేమో 50% రావాలి. ఇది బీసీలకి. ఓసీలకి అయితేనేమో 60% రావాలి. సో ఇక్కడ ఉత్తీర్ణతలో ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్లస్ సబ్జెక్ట్ వైజ్ చూస్తే కనుక మాకు అట్లీస్ట్ మార్కులన్నా ఈ ఓన్ సబ్జెక్ట్ లో పెంచితే కనుక పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే నీకు ఫెయిల్ అవుతూ ఉంటే మళ్ళా రాస్తూనే ఉండాలి. అసలు టీచర్లు ఫెయిల్ అవటం అంటేనే అది ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా. ఫెయిల్ అయిన టీచర్ దగ్గర నేనేది నేర్చుకునేది పాఠాలు అని చెప్పి స్టూడెంట్స్ అనుకుంటారు కదా. సార్ ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయిన టీచర్స్ పరిస్థితి ఏంటి? మళ్ళీ రాసుకోవడమే, అది పాస్ కావాల్సిందే, ఖచ్చితంగా పాస్ కావాల్సింది. సర్వీస్ రూల్స్, సుప్రీంకోర్టు ఆర్డర్ అది. అదే స్టేట్ గవర్నమెంట్ పెట్టింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ అది. సుప్రీంకోర్టు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టారు. పెట్టినప్పుడు అది పాస్ కావాల్సిందే. అది పాస్ కాకపోతే టీచర్ గా అనర్హుడుగా ఉండాల్సిందే. దానికి ఇప్పుడు 2 రకాల ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఇండియా వైడ్ ఉంది. ఇది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి తప్పనిసరిగా ఇది పాస్ కావాల్సిందే. ఇది 2 రకాలు. ఒకటి పేపర్ 1 అంటే 1 నుండి 5 ప్రైమరీ ఉపాధ్యాయులకు నిర్వహించేది. పేపర్ 2 6 నుంచి 10వ తరగతి హై స్కూల్ ఉపాధ్యాయుల కోసం చేసేది. 6 నుంచి 10. ఓకే. ఎవరు రాయాలి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, ముఖ్యంగా డిఎస్సి అప్లై చేసేటప్పుడు టెట్ క్వాలిఫై అవడం తప్పనిసరి. డిఎస్సి రాస్తారు, డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై కావాల్సిందే. టెట్ క్వాలిఫై అయితేనే మీరు డిఎస్సికి ఎలిజిబిలిటీ. ఓకే. ఇక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇప్పుడు టెట్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా ఫేమస్, అవి కూడా టెట్ లో స్కోర్ చూస్తున్నాయి, అప్పుడే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు దీన్ని. తెలంగాణకు వచ్చేసి తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. కేంద్ర ప్రభుత్వం సిటెట్ అంటారు, అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. ఇక దీంట్లో 2025 ఇది 150 మార్కులకు ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు అంటే 2.5 గంటలు రాయాలి. నెగిటివ్ మార్కులు లేదు దీంట్లో. ఇంకా క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చి జనరల్ గా 60% అంటే 90 మార్కులు రావాలి జనరల్ వాళ్ళు అయితే. బీసీ అయితే 50 మార్కులు రావాలి, 50% అంటే 75 మార్కులు రావాలి బీసీలకి. ఎస్సీ ఎస్టీలకి అయితే అలాగే ఎస్సీ ఎస్టీలు ప్లస్ డిజైబుల్డ్ పీపుల్కి వాళ్ళైతే 40% అంటే 60 మార్కులు వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ టెట్ స్కోర్ అనేది జీవితకాలం మొత్తం కూడా ఒకసారి ఎలిజిబిలిటీ అయితే మొత్తం ఈయన కంటిన్యూ అవుతుంది, అంటే ఎలిజిబిలిటీకి. అది కొన్ని రాష్ట్రాల్లో నిబంధన పెట్టారు 7 years మాత్రమే అనేది. ఓకే. సో కాబట్టి అంతవరకు ఏదో రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే ఈయన ఆ టెస్ట్ రాయకపోతే కనుక, టీచర్లు టెస్ట్ రాయకపోతే, టీచర్లే పాస్ కాకపోతే పరిస్థితి ఏందనేది చర్చ జరుగుతుంది. కాకపోతే కొంచెం లోతుగా ఆలోచిస్తే కనుక ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ బయాలజీ ఈ బేస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. టఫ్ అంటే చదువుకుంటూ వస్తుంది. చదువుకోవాలంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు. మళ్ళీ చదువుకొని ఎప్పుడు రాయాలి, అది ఒకటి డిసడ్వాంటేజ్. అట్లీస్ట్ పాస్ పర్సెంటేజ్ లో అన్న రిజర్వేషన్ తీసేయండి అని అడుగుతున్నారు. మరి అది రిజర్వేషన్ తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చేమో దీనికి. ఒకవేళ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఒక తీర్మానం చేసైనా చెయ్యొచ్చు. పాస్ లో రిజర్వేషన్ అయితే లేదు కదా, మరి అది ఎందుకు పెట్టారని అడుగుతున్నారు టీచర్లు. పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.